This conference will now be recorded. So yesterday's class, so what are we understanding? So yesterday's class, we are understanding something about framework application and implementation application. So for each and every organization, so framework అనేది at least one framework అనేది mandatory, at least. Okay, based on your project complexity, there can be n number of frameworks also. Okay, so framework definition ఏంటి? Framework is something which is holding reusable components. Technical గా rules అంటారు, will come to know. So framework is something which is having like reusable components. And what is like implementation? Which is holding specific components, అవునా? Which is holding like specific components. Suppose if this is our organization, you might be having one main framework which might be connected to, okay, so banking framework, maybe insurance framework, and for this it can be having multiple implementations, avuna? Okay, so this can be the structure. ఈ whole structure ని మనం టెక్నికల్ గా అప్లికేషన్ స్ట్రక్చర్ అంటాం. బట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే ఎవ్రీ ఇంప్లిమెంటేషన్కి ఏమన్నా ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ కనెక్టెడ్గా ఉన్నాయా, ఆర్ మేబీ ఈజ్ దిస్ అప్లికేషన్ లైక్ ఎన్ సర్వీస్ ప్రొవైడింగ్, ఆర్ మేబీ సర్వీస్ రిక్వెస్టింగ్, ఆర్ ఇక్కడ నుంచి ఏమన్నా ఎక్స్టర్నల్ డేటాబేస్కి కనెక్టెడ్ ఉందా. సో దిస్ యాజ్ ఏ హోల్ వీ కాల్ ఇట్ లైక్ organization structure. Understood? This as a whole we call it like organization structure. So yesterday's class we just understood what is framework and what is implementation and something about organization structure. Okay, and we can even create application without framework, అంతే కదా. సో ఇది మన ఏబిసి బ్యాంక్ అనుకుంటే వీ కెన్ క్రియేట్ ఇంప్లిమెంటేషన్స్ లైక్ దిస్, ఎస్ ఆర్ నో? We don't require frameworks also, but it is not at all recommended. Understood? It is not at all recommended. Okay, సో ఇప్పుడు మొత్తం, సో మేబీ డే వన్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, టీసీఎస్ ఆర్ సిటిఎస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అక్కడి నుంచి ఒక క్లయింట్కి అసైన్ అవుతారు. అండ్ ఆ పర్టికులర్ క్లయింట్కి ఉన్న ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్సే కదా మనం డెవలప్ చేసేది, అంతే కదా. సో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ డెవలపింగ్ సంథింగ్, సో యూ హ్యావ్ టు ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్. సో మీరు బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయ్యారా లేదా అనేది ఒకళ్ళు మాన్యువల్గా మానిటర్ చేయడం కష్టం. సో సిస్టమ్ కెన్, పెగా కెన్ ఆటోమేటికలీ రన్ వన్ ఆల్గరిథమ్, and based on that one score will be calculated. What is that? Circumstance. What is Complexity. that? Compliance Complexity. score. Yeah, compliance score అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ కాంప్లియన్స్ స్కోర్ని జస్ట్ ఎవరు మానిటర్ చేస్తారంటే ఎవ్రీ టైం పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు. పెగా సిస్టమ్స్ టీమ్ ఎందుకు వచ్చింది మధ్యలో? సో ఇప్పుడు సిటీ ప్రాజెక్ట్ వాళ్ళకి మేబీ ఒక 4 or 5 అప్లికేషన్స్ కావాలని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు, అంతేనా? పెగా సిస్టమ్స్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు. తర్వాత ఈ సిటీ ప్రాజెక్ట్ మేబీ టీసీఎస్ వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చేస్తారు. అండ్ మేబీ సిటిఎస్ వాళ్ళకి క్యూఏ ఇచ్చేసారు. మేబీ యాక్సెంచర్ ప్రాజెక్ట్ వాళ్ళకి సంథింగ్ లైక్ యాక్సెంచర్ వాళ్ళకి ఇలా ఇచ్చారు అనుకోండి. సో డైలీ మీకు బిజినెస్ అనలిస్ట్ ఫ్రమ్ క్లయింట్ లెవెల్ మీకు టాస్క్స్ వస్తాయి, అవునా? టాస్క్స్ వస్తాయి. అండ్ ఆ పర్టికులర్ టాస్క్ మీరు డెవలప్మెంట్ చేయాలి, టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ చేయాలి అకార్డింగ్ టు దాట్. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు స్టాండప్ కాల్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ మెయిన్ మోటో ఏముంటుంది ఎప్పుడైనా? సో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయటం, అండ్ అది డెవలప్మెంట్ టీమ్ వాళ్ళతో డెవలప్మెంట్ చేయించడం, టెస్టింగ్ టీమ్ వాళ్ళతో టెస్టింగ్ అవ్వటం, ఎవ్రీథింగ్ ఇన్ టైంతో జరిగిపోవాలి. అది బిఏ వాళ్ళ మెయిన్ టార్గెట్. సో డైలీ బిఏ టీమ్ వాళ్ళతో సో టాస్క్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మీటింగ్స్ జరుగుతాయి. అండ్ ఆ పర్టికులర్ మీటింగ్స్లో ఇలా డైలీ మీటింగ్స్ అని కాకుండా నార్మల్గా హై లెవెల్ మీటింగ్స్లో వన్ పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్ ఆల్సో విల్ బి జాయినింగ్ అవర్ కాల్. ఓకే, సో హై లెవెల్ మీటింగ్స్ జరుగుతాయి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీటింగ్ ఆర్ మేబీ లైక్ క్లయింట్ లెవెల్ డిస్కషన్ మీటింగ్స్. అక్కడ ఏంటంటే క్లయింట్ ఫ్రమ్ దిస్ కంపెనీ ఆర్ క్లయింట్ ఫ్రమ్ హియర్, maybe one business analyst, maybe one person from pega systems team, and maybe one person from development team, one person from qa team, ఇలా
ఒక హోల్ మీటింగ్ ఎప్పుడు హై లెవెల్లో అటెండ్ అవుతూనే ఉంటారు. సో ఫర్ దిస్ పర్సన్ ఎవ్రీ టైమ్ ఏంటంటే కాంప్లైంట్ స్కోర్ షుడ్ బి 100%. కాంప్లైంట్ స్కోర్ షుడ్ బి 100%. సో ఈ పర్సన్కి ఎందుకు? వై? బికాస్ ఇప్పుడు సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే పెగా దగ్గర లైసెన్స్ తీసుకున్నారు చాలా కాస్ట్ పెట్టి, అండ్ దాన్ని మేబీ టీసీఎస్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తారు డెవలప్మెంట్ చేయండి అనేది. సో ఇప్పుడు టీసీఎస్లో మేబీ మనలాంటి ఒక డెవలప్మెంట్ టీం ప్రాపర్గా చేయలేదు అనుకోండి. సో మేబీ ప్రాపర్గా చేయలేదు, బట్ అవుట్పుట్ అయితే వచ్చినట్టే కదా, అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏదైతే డెవలప్మెంట్ చేశారో మళ్ళీ రిపీటెడ్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిన స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు. ఇన్ దట్ సినారియో పర్ఫార్మెన్స్ పడిపోతుందా? సో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి ఒక క్రెడిట్ కార్డ్ కావాలంటే, సో అప్లికేషన్ చాలా స్లోగా రన్ అయితే జస్ట్ ఇమాజిన్ పర్ డే 100 కస్టమర్స్ని రిజిస్టర్ చేయాల్సిన టైంలో మేబీ 20 or 30 ఇదే జరిగితే, అవునా? సో ఇలాగే జరిగితే అప్పుడు పర్ఫార్మెన్స్ ఎంత స్లోగా ఉన్నట్టు, సో క్లయింట్ వాళ్ళకి ఎంత లాస్ అయినట్టు. సో ఇప్పుడు క్లయింట్ వాళ్ళ థింకింగ్ ఏంటి? పెగా అనేది ఇంత స్లోగా ఉంది ఏంటనేదిగా, అవునా? సో హోల్ ప్రాసెస్లో లాస్ అయ్యేది ఎవరు? పెగా వాళ్ళే, పెగా వాళ్ళే. సో లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇలా జరిగితే పెగా వాళ్ళకే కదా లాస్. దట్ ఈస్ ద రీజన్ డే 1 నుంచి పెగా సిస్టమ్స్ నుంచి ఒక డెడికేటెడ్ పర్సన్ సో ఎవ్రీథింగ్ వాచ్ చేస్తూనే ఉంటాడు. సో హిస్ మెయిన్ టాస్క్ ఈజ్ టు చెక్ ఫర్ స్కోర్ యాజ్ 100% ఫర్ ఎవ్రీ అప్లికేషన్. ఒకవేళ 100% లేకపోతే ఎవరిని క్వశ్చన్ చేస్తారు? టెస్టింగ్ టీమ్ను ఎవరినో కాదు కదా, డెవలప్మెంట్ టీం వాళ్ళనేనా. సో దట్ ఈస్ ద రీజన్ డెవలప్మెంట్ మేనేజర్స్ వాళ్ళు చాలా చాలా కాషియస్గా ఉంటారు. స్కోర్ షుడ్ బి 100%. మేబీ ఫర్ సమ్ రీజన్ మీరు డెవలప్మెంట్ చేసింది కరెక్టే అయినా స్కోర్ ప్రాపర్గా లేకపోతే వితౌట్ ఎనీ హెసిటేషన్ దే విల్ ఆస్క్ యూ టు రీడిజైన్. సో వై డిడ్ యూ డూ లైక్ దిస్, ఆర్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్, ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి బయటకి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు ఫాలో బెస్ట్ ప్రాక్టీస్ ఎవ్రీ టైమ్. అండర్స్టూడ్? సో దిస్ ఈజ్ వాట్ వేర్ అండర్స్టాండింగ్. సో వాట్ ఈస్ లైక్ బేసిక్ థింగ్స్ అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రియేటింగ్ యాన్ అప్లికేషన్. ఇది బేసిక్ ఇప్పుడు వరకు చూసింది. సో ఇప్పుడు యాక్చువల్గా మనకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాట్ సెక్టర్? బ్యాంకింగ్ సెక్టర్ అని, అదే కదా మనం అనుకుంటుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ వైజ్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనేది ప్లాన్. సో అప్లికేషన్ క్రియేట్ చేయడం అంటే పెగాలోనే కదా. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ పెగా. సో మీరు ఫస్ట్ పెగాని ఇన్స్టాల్ చేస్తే ఏదైనా చేయడానికి ఉంటుంది. ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయటమా, ఇంప్లిమెంటేషన్ చేయటమా, అండ్ నెక్స్ట్ యూజర్స్ని క్రియేట్ చేయటమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ మీరు పెగాని ఇన్స్టాల్ చేయాలంటే సో సర్టెన్ ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు మనం పెగాని యూజ్ చేసే దాన్ని ఏమంటామంటే పర్సనల్ ఎడిషన్ అంటాం. ఓకే, పర్సనల్ ఎడిషన్. అండ్ ఆఫీస్లో యూజ్ చేసే దాని పేరు ఏమంటారంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటారు. ఎంటర్ప్రైజ్ ఎడిషన్, దిస్ ఈజ్ లైక్ మోర్ కాస్ట్లీ. ఓకే, దిస్ ఈజ్ లైక్ మోర్ కాస్ట్లీ. అండ్ పర్సనల్ ఎడిషన్ ఇన్స్టాల్ చేసిన, ఎంటర్ప్రైజ్ ఇన్స్టాలేషన్ చేసిన, ఓవరాల్గా ఇక్కడి నుంచి సేమ్. ఓకే, సో మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మీకు ఈ బ్లూ కలర్ లాగిన్ పేజే వస్తుంది, అండ్ ఇక్కడి నుంచి లాగిన్ అయ్యి నెక్స్ట్ ఏమైనా చేసేది. రియల్ టైంలో మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయితే మీ మేనేజర్స్ మీకు ల్యాప్టాప్ ఇస్తారు కదా, ల్యాప్టాప్లు ఇచ్చిన తర్వాత కూడా మీకు వచ్చేది ఈ స్క్రీనే. సో అసలు ఫస్ట్ హౌ టు గెట్ దిస్ స్క్రీన్ అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలి. అంటే ఇన్స్టాలేషన్ చేయాలి కదా. సో పర్సనల్ ఎడిషన్ని ఇన్స్టాల్ చేయాలంటే సమ్ ప్రాసెస్ ఉంటుంది, అండ్ దీనికి ఇంకొక కైండ్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. సో ఇప్పుడు పర్సనల్ ఎడిషన్ గురించి డిస్కస్ చేస్తే, సో యువర్ ల్యాప్టాప్ షుడ్ బి మినిమమ్ 8 GB ర్యామ్. ఓకే, మీ ల్యాప్టాప్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసే ముందు మినిమం 8 GB ఉండేలా చూసుకోవాలి. 4 GB ఉంటే చాలా చాలా స్లోగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు అప్గ్రేడ్. ఓకే, సో 4 GB ప్లస్ 4 GB అయినా పర్వాలేదు. సో డైరెక్ట్గా 8 GB స్లాట్ లేని వాళ్ళు 4 ఉంటే, ఎక్స్పాండబుల్ స్లాట్ ఉంటే ఎక్స్ట్రా 4 యాడ్ చేసుకోవచ్చు. సో మినిమం 8 GB ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యామ్. అండ్ నెక్స్ట్ వన్, మీ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఉంటుంది కదా. సో హార్డ్ డిస్క్ ఉంటుంది కదా. సో హార్డ్ డిస్క్ కనుక ఎస్ఎస్డి టైప్ అయితే, ఓకే, ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడి 2 టైప్స్ ఉంటాయి కదా. ఎస్ఎస్డి టైప్ అయితే ఇట్ విల్ బి స్టిల్ మోర్ ఫాస్టర్, స్టిల్ మోర్ ఫాస్టర్. ఓకే, సో జనరల్గా 4 GB ప్లస్ ఎస్ఎస్డి కూడా ఇట్ విల్ సపోర్ట్, ఇట్ విల్ వర్క్అవుట్.
ఓకే. సో బెటర్ సజెషన్ ఏంటంటే 8 GB ప్లస్ ఎస్ఎస్డి ఉండేలాగా చూసుకోండి. ఎవరైతే కొత్త ల్యాప్టాప్ పర్చేస్ చేసే ప్లాన్లో ఉన్నారో వాళ్ళు ఈ స్పెసిఫికేషన్ తీసుకుంటే చాలా బెస్ట్. సో లేదు, కొత్తది పర్చేస్ చేద్దాం అని అనుకునే వాళ్ళు సో 16 GB ప్లస్ ఎస్ఎస్డి తీసుకుంటే మీకు చాలా ఎక్కువ టైం వరకు పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. అలా కాకుండా నార్మల్ రెంట్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఆర్ టెంపరీగా యూస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆర్ ఓల్డ్ ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు సో దీన్ని అప్గ్రేడేషన్ లాగా చేసుకోవచ్చు. 4 GB ప్లస్ 4 GB ఇలా చేసుకోవచ్చు. ఓవరాల్గా దిస్ ఈజ్ బేసిక్. 8 GB ప్లస్ ఎస్ఎస్డి ఉండటం బేసిక్. అండ్ ఆఫ్టర్ దిస్ మీ ల్యాప్టాప్లో మినిమం 20 GB ఇనఫ్ స్పేస్ ఉండాలి. మినిమం ఉంటుంది అంతేనా. మీ ల్యాప్టాప్లో 1 TB స్పేస్ ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో పెగా ప్రాజెక్ట్స్ అన్నిటికీ కలిపి మినిమం 20 to 30 GB నార్మల్ స్పేస్. ఓకే, దిస్ ఈజ్ ర్యామ్, దిస్ ఈజ్ అబౌట్ స్పేస్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేక్ ష్యూర్ ఇట్ ఈస్ లైక్ విండోస్ ల్యాప్టాప్ ఓన్లీ. విండోస్ 10 ఆర్ 11. ఓకే. సో మ్యాక్బుక్ యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఇన్స్టలేషన్ జరగదు. సో వాళ్ళు ఎక్స్ట్రాగా మళ్ళీ VMware అది ఇన్స్టాల్ చేసుకొని అండ్ అందులో పెగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ సపోర్టెడ్ కాదు ఇది. ఓకే. సో విండోస్ 10 or 11 అయితే సజెస్టెడ్. మేబీ ఓల్డర్ వర్షన్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ డేటాబేస్ అనేది ప్రాపర్గా ఓపెన్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ విండోస్ 10 or 11 అయితే మీకు ఎవ్రీ టైం పర్ఫెక్ట్గా ఉంటుంది సిస్టమ్ వైస్. సో ఓల్డర్ విక్ కూడా ఇట్ విల్ ఈక్వల్లీ వర్కౌట్. 95% మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. ఓకే. సో దిస్ ఈజ్ లైక్ బేసిక్ థింగ్. అండ్ దట్ టు పెగా ఇన్స్టలేషన్ వీడియో అందరికీ వచ్చిందా? సో పెగాని ఎలా ఇన్స్టాల్ చేయాలని వీడియో అందరికీ వచ్చింది. రాకపోతే నాకు ఒకసారి మళ్ళీ మెసేజ్ చేయండి. సో పెగా ఇన్స్టలేషన్ వీడియో యాజ్ వెల్ యాజ్ పెగాని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. మీకు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ కూడా ఇచ్చాను చాలామందికి ఎవరైతే మెసేజ్ పెట్టారో, లేకపోతే మళ్ళీ పెట్టండి. గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. ఆ గూగుల్ డ్రైవ్ లింక్ డౌన్లోడ్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 5 GB వరకు మెమరీ, 5 GB ఫైల్ అది డౌన్లోడ్ అవుతుంది. దెన్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసి దెన్ ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ హోల్ ప్రాసెస్ ఫస్ట్ మీరు ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకుంటున్న తర్వాత ఈ హోల్ ప్రాసెస్ ఎలా డౌన్లోడ్ చేయాలి, సో ఏ వీడియో చూడాలి, స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, ఇలా కంప్లీట్గా ఒక 40 minute వీడియో ఒకటి ఉంటుంది. అది మీకు షేర్ చేస్తాను. ఓకే. సో దాన్ని మీరు ఏం చేయాలంటే టుమారో సాటర్డే అండ్ సండే నెక్స్ట్ మండేస్ క్లాస్ వచ్చేటప్పటికల్లా ఇన్స్టలేషన్తో కంప్లీట్గా ఉండాలి. ఓకే. సో వరస్ట్ కేస్ ఇంకొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ సో హార్డ్లీ సండే కల్లా మీరు సిస్టమ్ రెడీ చేసుకుంటే సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటారు. మీరు ఇన్స్టలేషనే నెక్స్ట్ మండే ట్యూస్డే చేస్తే అప్పుడు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో విండోస్ అప్గ్రేడ్ చేయించుకోవాలి, ర్యామ్ అప్గ్రేడ్ చేయాలి, చుట్టూ తిరిగితే అక్కడ ఇంకో 1 week లేట్ అయితే అవ్వచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఈ సాటర్డే సండేస్లోనే మొత్తం సెటప్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ వాళ్ళు ఉన్నారో ఇఫ్ యూ వాంటెడ్ టు కమ్ ఫర్ ఇన్స్టలేషన్ అండ్ అదర్ థింగ్స్ టుమారో, రేపు సాటర్డే రావచ్చు. సండే ఇట్ విల్ బి క్లోజ్డ్. సాటర్డే కావాలంటే రావచ్చు. ఆన్లైన్ వాళ్ళు యూ కెన్ జస్ట్ కాల్ మీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్. అండ్ దట్ వీడియో ఇస్తాం కాబట్టి 99% మీకు ఇష్యూ ఉండదు. ఓకే. సో ఓవరాల్గా పెగాని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, పెగాని ఇన్స్టాల్ చేస్తాం. ప్రాసెస్ వచ్చేసి మీకు ఒక 20 to 30 minutes టైం అయినా పడుతుంది. మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 30 minutes టైం అయినా పడుతుంది. సో మీకు ఇన్స్టలేషన్ అయిందా లేదా అనేది సైన్ ఏంటంటే మీ డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్ క్రియేట్ అవుతాయి. మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటుంది కదా, డెస్క్టాప్ మీద 3 ఐకాన్స్. సో స్టార్టప్ అనే ఒక ఐకాన్ క్రియేట్ అవ్వాలి, లాగిన్ అని ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది, షట్ డౌన్. ఓకే. సో పెగా, స్టార్టప్, పెగా ఇలా 3 ఐకాన్స్ క్రియేట్ అవుతాయి. ఐకాన్స్ క్రియేట్ అయిందంటే మీకు పెగా ఇన్స్టలేషన్ రెడీ అయిపోయినట్టే. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఈ లాగిన్ పేజ్ వస్తే చాలు, ఇంక ఇక్కడి నుంచి మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. ఈ లాగిన్ పేజ్ రావడానికి కూడా ఇలా ఒక సర్వర్ రన్ అవుతూనే ఉంటుంది. ఇదంతా వీడియోలో ఉంటుంది, డీటెయిల్ స్టెప్ బై స్టెప్ అన్నీ ఆ వీడియోలో ఉంటాయి. ఓకే. బై దిస్ టైం చాలామంది ఇన్స్టలేషన్ కూడా చేసేసారు. స్టిల్ అవ్వకపోతే కనుక మండేస్ క్లాస్ వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఒక సర్వర్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. సర్వర్ రన్ అయితేనే మీరు పెగాని యూజ్ చేయగలుగుతారు. అంతేగాని ఈ పర్టికులర్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మళ్ళీ హిట్ చేస్తే వచ్చేస్తానని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సర్వర్ రన్నింగ్లో ఉంటేనే దిస్ యూఆర్ఎల్ విల్ బి వర్కింగ్ అవుట్. అండర్స్టాండింగ్? ఓకే, ఫైన్.
So this is like whole process in personal edition. సో ఇప్పుడు మీరు ఈ నాలెడ్జ్తో మీరు ఒక కంపెనీకి వెళ్ళారు, ఈ రోజే జాయిన్ అయ్యారు అనుకోండి. అక్కడ డే వన్ ఏం జరుగుతుంది? మీ మేనేజర్ ఫస్ట్ మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు కదా, ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాప్టాప్లో మీరు మొత్తం స్పెసిఫికేషన్స్ చూసుకొని మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, దిస్ ల్యాప్టాప్ ఈజ్ ఓన్లీ 2 GB ర్యామ్, సో దిస్ ఈజ్ నాట్ ఎస్ఎస్డి, సో ప్లీజ్ గివ్ మీ పెగా సాఫ్ట్వేర్, ఓకే, హౌ టు అప్గ్రేడ్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న డైలాగ్స్ ఒక్కటి యూజ్ చేసినా మీరు ఫేక్ అని ఊరికే అర్థమైపోతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? రియల్ టైంలో అసలు ఇన్స్టలేషన్ కాన్సెప్టే ఉండదు. సో మీరు అక్కడికి వెళ్ళి ఇన్స్టలేషన్ గురించి మాట్లాడితే సో కంప్లీట్ జీరో అయిపోతుంది ఇంప్రెషన్ అంతా. సో మీరు ప్రాక్సీ పెట్టి చేయించుకున్నా ఆర్ మీరే పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూ క్లియర్ చేసిన, సో ఇది ఒక్క స్టేట్మెంట్తో మీరు ఫేక్ అని ఊరికే క్లారిటీ వచ్చేస్తారు. సో బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే రియల్ టైంలో అసలు ఇన్స్టలేషన్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకే, సో మరి ఎలా రన్ అవుతుంది? మరి పర్సనల్ ఎడిషన్లో ఇన్స్టలేషన్ ఎందుకు అక్కడ లేకుండా ఎలా అనేది ఏంటంటే, సో దిస్ ఈజ్ లైక్ సర్వర్, అవునా? ఇది పెగా సర్వర్ రన్ అవుతేనే మనం పెగాని రన్ చేయొచ్చు అనుకుంటున్నాము. సో వెన్ ఎవర్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అప్, ఒక యూఆర్ఎల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ యూఆర్ఎల్ని మేబీ నేను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ హిట్ చేశాను అనుకోండి, నాకు బ్లూ పేజ్ వస్తుందా రాదు? ఎస్ ఆర్ నో? వస్తుందా? ఓకే, సో మేబీ ఇఫ్ ఐ ఓపెన్ అనదర్ బ్రౌజర్, ఇది గూగుల్ క్రోమ్, సపోజ్ ఇప్పుడు నా ల్యాప్టాప్లోనే మేబీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి సేమ్ యూఆర్ఎల్ని కాపీ చేసి అందులో పేస్ట్ చేస్తే నాకు బ్లూ పేజ్ వస్తుందా రాదా? జస్ట్ గెస్ అండ్ టెల్ మీ. వస్తుందా రాదా? రాదా? వస్తుందా? వస్తుంది. యా, ఇదే యూఆర్ఎల్ని నేను కాపీ చేసి మీకు గ్రూప్లో మీకు వాట్సాప్లో పెట్టాను అనుకోండి. సో మీరు మీ ల్యాప్టాప్లో హిట్ చేస్తే మీకు ఈ బ్లూ పేజ్ వస్తుందా? మీరు ఇన్స్టాలేషన్ చేయకుండా ఈ యూఆర్ఎల్ని జస్ట్ హిట్ చేస్తే మీకు ఈ లాగిన్ పేజ్ వస్తుందా? నో. నా ల్యాప్టాప్లో ఏ బ్రౌజర్లో హిట్ చేసినా వస్తుందా? మేబీ ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసిన, బ్రౌజర్ 1, ఒపెరాస్, ఫైర్ ఫాక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఓపెన్ చేసినా ఐల్ గెట్ ది సేమ్ బ్లూ కలర్ లాగిన్ పేజ్. ఎందుకంటే వాట్ ఎవర్ ద సర్వర్ రన్నింగ్ అప్, సో దట్ ఈస్ టు మై ల్యాప్టాప్ లెవెల్. సో నా ల్యాప్టాప్లో సర్వర్ రన్నింగ్లో ఉంటుంది, ఆ ల్యాప్టాప్ రేంజ్లో నేను ఏది హిట్ చేసినా వచ్చేస్తుంది కదా. ఎగ్జాక్ట్గా రియల్ టైంలో కూడా ఇదే జరుగుతుంది. సో అదేంటంటే డే వన్ సిటీ క్లయింట్ వాళ్ళు పెగా సిస్టమ్స్కి లైసెన్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. ఇన్స్టాలేషన్ ఇన్ ద సెన్స్ మేబీ వాళ్ళ లొకేషన్ యూఎస్ఏ అయితే యూఎస్ఏలో ఇన్స్టాలేషన్ చేస్తారు నెట్వర్క్ టీమ్ వాళ్ళు. అండ్ ఒకసారి సర్వర్ రన్ అయితే యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది అనుకున్నాము, ఆ పర్టికులర్ యూఆర్ఎల్ని ఎవరెవరు యాక్సెస్ చేయగలుగుతారు? ఆ సర్వర్ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ. ఇక్కడ నేను యూఆర్ఎల్ని నా ల్యాప్టాప్ సర్వర్ రేంజ్లో యూజ్ చేయగలుగుతాను, అలాగే ఈ యూఆర్ఎల్ని వాళ్ళ క్లయింట్ నెట్వర్క్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ. మేబీ డెవలప్మెంట్ టీమ్ ఆస్ట్రేలియాలో ఉంది, సమ్ అదర్ టీమ్ ఓకే జపాన్లో ఉంది, మేబీ ఇంకొక టీం ఇండియాలో ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది జనరేట్ అయిన యూఆర్ఎల్ సో అందరికీ షేర్ చేస్తే వీళ్ళందరూ ఒకటే నెట్వర్క్ రేంజ్లో ఉన్నారు కాబట్టి యూజ్ చేయగలుగుతారు. ఓకే, అంటే మీరు డే వన్ ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ అడగాల్సింది ఏంటి మీ మేనేజర్ని? ప్లీజ్ గివ్ మీ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి. అంతేగాని ప్లీజ్ గివ్ మీ 8.7 పెగా వర్షన్, హౌ టు డౌన్లోడ్ ఇట్, నెట్ పాస్వర్డ్ ఏంటి, ఇలాంటివి అడగకూడదు. అర్థమైందా? సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్, వెబ్ యూఆర్ఎల్ లింక్ లాగా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మీరు మీ ఆఫీస్ ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత మీరు క్లయింట్ నెట్వర్క్కి కనెక్ట్ అయిపోతారు. సో విపిఎన్, సిస్కో ఇలాంటివి యూజ్ చేసి క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారు. క్లయింట్ నెట్వర్క్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఇది అడగాలి అంతే. సో క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయిన తర్వాత యూఆర్ఎల్ని అడగాలి. సో ఆటోమేటిక్గా ఈ బ్లూ కలర్ లాగిన్ పేజ్ వస్తుంది. అండర్స్టాండ్? అర్థమైంది అందరికీ? సో మన పర్సనల్ ఎడిషన్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో అసలు ఆ ప్రొసీజరే ఉండదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా అంతా సేమ్. పర్సనల్ ఎడిషన్లో ఏదైతే చేంజెస్ చేస్తామో ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో కూడా 100% సేమ్. ఇన్స్టలేషన్ వరకే, బ్యాక్గ్రౌండ్ సెటప్ వరకే డిఫరెన్స్ ఉంటుంది. అండర్స్టాండ్? ఓకే, సో దిస్ లాగిన్ పేజ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్.
ఇంకా ఆఫీస్ ఆ థాట్లోకి వచ్చేసండి. దిస్ లాగిన్ పేజ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సపోజ్ ఇప్పుడు మనం అందరం ఒక టీం అనుకోండి. సో నేను డెవలపర్ అనుకోండి, ఇంకో పర్సన్ టెస్టర్ అనుకోండి, ఇంకో పర్సన్ మేబీ రియల్ యూజర్ అంటే రియల్ బ్యాంక్ వాళ్ళే అనుకోండి, పెగా రాదు వాళ్ళకి రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ లాగిన్ పేజ్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. అంతేనా? దిస్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో నేను లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేస్తాను, ఇంకో పర్సన్ లాగిన్ అయ్యి టెస్ట్ చేస్తాడు, ఇంకో పర్సన్ లాగిన్ అయ్యి మేబీ వాళ్ళ కస్టమర్స్ని రిజిస్టర్ చేస్తాడు. అంతేనా? సో ఇన్ దట్ సినారియో, ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే, సో లాగిన్ పేజ్లో పెగా అని ఉంటే ఏమర్థమవుతుంది? మీరు జాయిన్ అయింది సిటీ బ్యాంక్లో ఒక క్లర్క్ లాగా అనుకోండి. సో మీరు యూజ్ చేసే అప్లికేషన్ ఇక్కడ సిటీ అని ఉండాలి కదా. సో పెగా అని ఉండటం కరెక్ట్ కాదు కదా. వాట్ ఈస్ పెగా అని డౌట్ మీకే వస్తుందా? మీరు సిటీ బ్యాంక్లో వర్క్ చేస్తున్నారా, అసలు పెగా అంటే ఏంటని డౌట్ వస్తుంది. So that is the reason after you taking license from PEGA systems, you can customize everything. Okay, you can customize everything. ఇక్కడ పెగా లోగో రిమూవ్ చేసేసి మేబీ సిటీ బ్యాంక్ లోగో అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ చేంజ్ చేసి వైట్ అండ్ రెడ్ కలర్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ 1 బిలియన్ అదర్ కాకుండా సైడ్ బై సైడ్. అండ్ ఇక్కడ మీరేమి ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేస్తే వచ్చే ఎర్రర్ మెసేజ్కి, so if I wanted to show it in different color, okay, so login button background color change, so ఇలాంటి బేసిక్ మోడిఫికేషన్స్ చేస్తాం రియల్ టైంలో. సో మీకు స్క్రీన్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కస్టమైజేషన్ జరుగుతుంది. ఫైన్. సో డే వన్ ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ దిస్ యూఆర్ఎల్. తర్వాత మీ మేనేజర్ ఏం చేస్తారు, మీకు ఒక టాస్క్ ఇచ్చేస్తారు. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయండి అనేది మీకు ఇచ్చే టాస్క్ అనుకోండి. సో ఇన్ దట్ సినారియో మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారంటే యూఆర్ఎల్ తీసుకుంటారు. తర్వాత ఇక్కడ లాగిన్ అయితేనే ఏమైనా చేయగలిగేది, అవునా? లాగిన్ అవ్వాలి కదా. సో పెగా అప్లికేషన్లో ఎవరైతే లాగిన్ అవుతారో, పెగా అప్లికేషన్లో జనరల్గా ఎవరెవరు లాగిన్ అవుతారు? నార్మల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసే పెగా అప్లికేషన్ ఎవరెవరు లాగిన్ అవుతారు చెప్పండి. డే వన్ సిటీ ప్రాజెక్ట్ మేబీ పెగా సిస్టమ్స్ లైసెన్స్ తీసుకోవటం. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఫస్ట్ లాగిన్ అయ్యి సో డిజైన్ చేస్తారు. డిజైన్ ఇన్ ద సెన్స్ అసలు ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండాలి, ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి. సో దిస్ హోల్ స్ట్రక్చర్ అనేది మీ బిఏ వాళ్ళే చేస్తారు, డెవలపర్స్ కాదు చేసేది, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు చేస్తారు. సో ఒకసారి అప్లికేషన్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత డెవలపర్ లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేయటం, తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళు లాగిన్ అయ్యి టెస్ట్ చేయటం, ఇది ప్రాసెస్. సో అంటే ఒక పెగా అప్లికేషన్ ఎవరెవరు యూజ్ చేస్తారంటే మేబీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి సంథింగ్ ఏదో చేస్తారు కదా. అండ్ ఇంకెవరు లాగిన్ అవుతారు? డెవలపర్స్ లాగిన్ అవుతారా లేదా? ఇంకా టెస్టర్స్, ఓకే, క్యూఏ టీమ్, ఇంకా ఇంకెవరు లాగిన్ అవుతారు జనరల్గా? ఇంకెవరు లాగిన్ అవుతారు? ఎండ్ యూజర్స్, ఎండ్ బిజినెస్ యూజర్స్. పర్సన్స్. యా, ఎండ్ యూజర్స్. ఇంకా అంతే కదా, మనం డెవలప్ చేసింది వాళ్ళు యూజ్ చేయడానికే కదా, వాళ్ళు లాగిన్ అవ్వరా మరి? ఇంకా జనరల్గా యాజ్ ఎ డెవలపర్ మీరు చేసేది ఎవరెవరు లాగిన్ అవుతారు, ఎవరెవరు యూజ్ చేస్తారు? Customers also కస్టమర్స్. they can use. కస్టమర్స్ అంటే యూజర్సే. ఓకే, హూవర్ ఈజ్ యూజింగ్ దట్ వాళ్ళు యూజర్సే. ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళ, అంతేనా? ఓకే, డెవలప్మెంట్ టీం లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేస్తారు. మేబీ రియల్ యూజర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ వస్తే ప్రాడ్ టీం వాళ్ళు యాక్సెస్ చేస్తారు. ఓకే, ప్రాడ్ టీం వాళ్ళు. ఇంకా ఎవరెవరు లాగిన్ అవుతారు జనరల్గా? ఎవరెవరు లాగిన్ అవుతారు? సో అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అడ్మిన్స్, అడ్మిన్ అనే వాళ్ళు కూడా లాగిన్ అవుతారు. అడ్మిన్ ఏం చేస్తారు జనరల్గా? ఇప్పుడు నేను ఒక అడ్మినిస్ట్రేటర్ని అయితే నేను లాగిన్ అయ్యి డెవలప్మెంట్ టీం వాళ్ళు చేసిన డెవలప్మెంట్ మొత్తాన్ని టెస్టింగ్ టీంకి మూవ్ చేయడం, ఇదొక వాళ్ళ డ్యూటీ. సో అవుట్ ఆఫ్ దేర్ మల్టిపుల్ టాస్క్ ఇదొక స్మాల్ టాస్క్ అనుకోండి. అంటే కైండ్ ఆఫ్ కోడ్ మూమెంట్ ఇలాంటివి జరుగుతాయి. కోడ్ మూమెంట్ మేబీ ఈ పర్టికులర్ మినిట్లో ఎంతమంది లాగిన్ అయ్యారు, రిక్వెస్టెడ్ సెషన్స్ చెక్ చేయటం, మేబీ లిజనర్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయటం, సో ఏజెంట్స్ ఎన్ని రన్ అవుతున్నాయో చెక్ చేయటం. సమ్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ కూడా లాగిన్ అవుతారు. అండ్ అలాంగ్ విత్ దాట్ రియల్ మేనేజర్స్ కూడా లాగిన్ అవుతారు. మేనేజర్స్ అంటే మన ఆఫీస్లో ఉండే ప్రాజెక్ట్ మేనేజర్స్ కాదు, రియల్ మేనేజర్స్. సో ఇప్పుడు
ఒక అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. సో దీనిలో రియల్గా లాగిన్ అయ్యేది ఎవరు? రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్. క్రెడిట్ కార్డ్ ఎంప్లాయీ లాగిన్ అవుతాడు. సో క్రెడిట్ కార్డ్ ఎంప్లాయీ లాగిన్ అయ్యి ఒక 4 కస్టమర్స్ని రిజిస్టర్ చేస్తున్నాడు అనుకోండి. దాని తర్వాత దాని తర్వాత ఈ అప్లికేషన్లోనే సో బ్యాంక్ మేనేజర్ లాగిన్ అయ్యి సో ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ని యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేయడమో చేస్తారా? సో అంటే రియల్ యూజర్స్లో కూడా 2 లెవెల్స్ ఉంటాయి జనరల్గా. యూజర్ లెవెల్, ఇంకొకటి మేనేజర్ లెవెల్ అంటాం. సో రియల్ మేనేజర్స్, ఓకే, బిజినెస్ మేనేజర్స్ లాగిన్ అవుతారు. అండర్స్టాండింగ్? సో ఇంకెవరు లాగిన్ అవుతారు జనరల్లీ? సో మోర్ ఆర్ లెస్ ఇంతేనా? మోర్ ఆర్ లెస్ ఇంతేనా? ఓకే. సో విత్ దిస్ నాలెడ్జ్ మీరు ఇంకా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు యాజ్ ఎన్ డెవలపర్, మేబీ మీరు ఒక డెవలపర్, మీరు డెవలప్ చేస్తుందండి. సో యాజ్ ఎ డెవలపర్ మీరు లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి మీకు? మీరు ఒక డెవలపర్, మీరు లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి జనరల్గా? డెవలప్మెంట్ స్టూడియో అంటాం, వేర్ యూ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ యూ కెన్ డిజైన్. సో డెవలపర్కి వచ్చే నెక్స్ట్ స్క్రీన్ ఏమంటాం? వాట్ ఇస్ దట్? Dev Studio, or also called Designer Studio. App Studio. App Studio, whatever it is, Designer Studio. Okay, fine. సో ఇప్పుడు టెస్టింగ్ టీమ్ వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ రిలేటెడ్ స్టూడియో ఓపెన్ అవుతుందా? వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారా? ఏం ఓపెన్ అవుతుంది వాళ్ళకి? అసలు టెస్టింగ్ టీమ్ అంటే ఎవరు? సో రియల్ యూజర్స్కి ఎలా వస్తుందో వాళ్ళు అలా లాగిన్ అయి టెస్ట్ చేయాలి. అంటే క్యూఏ టీమ్కి, టెస్టింగ్ టీమ్కి వచ్చే దాన్ని ఏమంటామంటే యూజర్ పోర్టల్ అంటాం. ఇప్పుడు నేను ఒక టెస్టర్ అయ్యి లాగిన్ అయితే రియల్ యూజర్కి ఏదైతే పోర్టల్ వస్తుందో అది నాకు డిస్ప్లే అవుతుంది, నేను టెస్ట్ చేస్తాను, అంతేనా? యూజర్ పోర్టల్ అంటాం. అంటే రియల్ యూజర్స్కి కూడా వచ్చేది అదే కదా. ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్ ప్రొడక్షన్ టీమ్ అంటున్నారు మీరు. ప్రొడక్షన్ టీమ్ అంటే ఏంటి జనరల్గా? రియల్ టైంలో ఏమైనా డిఫెక్ట్స్ వస్తే వాళ్ళేగా ఫిక్స్ చేసేది. అంటే వాళ్ళకి డెవ్ స్టూడియోనే వచ్చేది, కైండ్ ఆఫ్ డెవలపర్సే కదా. అంటే వాళ్ళకి వచ్చేది కూడా డెవ్ స్టూడియో. అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్స్ లాగిన్ అయితే వాళ్ళకి వచ్చే స్క్రీన్ ఏమై ఉండాలి? వాళ్ళకి వచ్చేది ఏంటిది? Role, అడ్మిన్ స్టూడియో అని roles ఉంటుంది. maintenance, Admin Studio, controlling type. where they can check for each and every requester and their related accesses, other things. అండ్ రియల్ మేనేజర్స్ ఉన్నారనుకోండి. రియల్ మేనేజర్స్ లాగిన్ అయితే అంటే మీరు స్టేట్ బ్యాంక్లో ఒక రియల్ మేనేజర్ అనుకోండి. మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, మీరు లాగిన్ అయితే మీకు ఏమైనా డెవ్ స్టూడియో వస్తుందా? ఏమొస్తుంది? అవుట్పుట్ స్క్రీనే కదా. అవుట్పుట్ స్క్రీన్ అంటే వీళ్ళకి వచ్చేది అవుట్పుట్ స్క్రీనే అండ్ ఇతనికి వచ్చేది అవుట్పుట్ స్క్రీనే. అండ్ దీన్ని టెక్నికల్గా ఏమంటామంటే మేనేజర్ పోర్టల్ అంటాం. అండర్స్టాండింగ్? మేనేజర్ పోర్టల్ అంటాం. అండ్ వాట్ అబౌట్ దిస్ బిజినెస్ అనలిస్ట్స్? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు డే వన్ ఏం చేస్తారు? లాగిన్ అయ్యి మేబీ ఒక ఫ్రేమ్వర్క్, సెకండ్ ఫ్రేమ్వర్క్, థర్డ్ ఫ్రేమ్వర్క్, బిలో విచ్ ఇంప్లిమెంటేషన్ 1 2 3, ఇదే కదా వాళ్ళు చేసేది, ఇదే కదా. అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంటేనా? అంటే యాజ్ ఎ డెవలపర్ మీరు చేసేంత వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంటే కదా. అంటే వాళ్ళకి వచ్చే స్క్రీన్ కూడా ఏంటి? డెవ్ స్టూడియో ఆర్ యాప్ స్టూడియో అంటారు. వీళ్ళకి టెక్నికల్గా యాప్ స్టూడియో అనేది వస్తుంది, ఐ టెల్ యూ దట్. సో ఇవే కదా జనరల్గా. సో వీళ్ళే కదా జనరల్గా లాగిన్ అయ్యేది అండ్ వాళ్ళకి వచ్చే అవుట్పుట్ స్క్రీన్స్ ఇవేనా? ఎస్ ఆర్ నో? ఓకే. సో అగైన్ ఐఎమ్ సేయింగ్, సో హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగాలో ఎవరైతే లాగిన్ అవుతారో, డెవలపర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, సో వాళ్ళని టెక్నికల్గా ఆపరేటర్ అంటాం. వాట్ ఇస్ దట్? ఆపరేటర్. సో డే వన్ మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు మీరు మేనేజర్ని అడగాల్సింది ఏంటి? ప్లీజ్ గివ్ మీ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అండ్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి ఫర్ మీ అని అనాలి, అంతేనా? ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తే మీ మేనేజర్, అప్పుడే కదా మీరు లాగిన్ అవ్వగలిగేది. మీరు లాగిన్ అయినప్పుడు నెక్స్ట్ రావాల్సిన స్క్రీన్ ఏంటి? డెవలప్మెంట్ స్టూడియోనే కదా. సో మీ మేనేజర్ మీకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు, లింకింగ్ ఫర్ డెవలపర్ రోల్. అండర్స్టాండింగ్? లింకింగ్ ఫర్ డెవలపర్ రోల్. Okay, fine. So now, if we just correlate all these things, business analyst కిందే వస్తారు వాళ్ళంతా. Okay, so if they're trying to gather some requirement and include it here, so వీళ్ళందరూ ఇవే. Okay, fine.
సో ఇప్పుడు ఓవరాల్గా హూ కెన్ యాక్సెస్ డెవ్ స్టూడియో? వీళ్ళేనా డెవ్ స్టూడియోని యాక్సెస్ చేసేది? సో టెక్నికల్గా డెవ్ స్టూడియో ఆర్ యాప్ స్టూడియో వీళ్ళని యాక్సెస్ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే ఆథర్ అంటాం. వాట్ ఇస్ దట్? ఆథర్ అంటాం. అండ్ ద రియల్ యూజర్ పోర్టల్, అవునా, వీళ్ళే కదా రియల్ యూజర్ పోర్టల్ యాక్సెస్ చేస్తుంది. సో వీళ్ళని టెక్నికల్గా యూజర్స్ అంటాం. ఓకే, అండ్ దిస్ వన్ మేనేజర్ అంటాం, అండ్ దిస్ వన్ అడ్మిన్ అంటాం. ఓకే, అడ్మిన్ అంటాం. సో పెగాలో ఉండే రోల్స్ ఏంటివి అంటే ఏం చెప్పాలి? పెగాలో ఏమేమి రోల్స్ ఉంటాయంటే టోటల్ ఎన్ని? 4. దేర్ విల్ బి 4 రోల్స్ ఇన్ పెగా. వాట్ ఆర్ దోస్ అంటే చెప్పాలి, చెప్పండి. ఆథర్, users, admin, managers. So there will be 4 roles in any pega application. సో ఇప్పుడు మీరు లాగిన్ అయ్యేది టుడే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఆఫ్టర్ 1 year మిమ్మల్ని లోన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద చేయమన్నారు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు డెవలపరే కదా. సో టెక్నికల్గా పెగా ప్రాస్పెక్టులో ఏంటది? ఆథర్. సో యువర్ మేనేజర్ విల్ గివ్ యూ ఆథర్ రోల్, అంతేనా? ఆథర్ రోల్, యూ విల్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి అండ్ ఆథర్ రోల్. అది ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనలిస్ట్గా జాయిన్ అయితే సో మేబీ నాకు వేరే టైప్ ఆఫ్ యాక్సెస్ ఉండొచ్చు. అంటే మీరు ఇక్కడ డెవలప్మెంట్ స్టూడియోలో లాగిన్ అయ్యి చాలా క్రిటికల్ డెవలప్మెంట్ చేస్తూ ఉండవచ్చు. నేను యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అయ్యి లిటిల్ డెవలప్మెంట్ అంటే అప్లికేషన్ క్రియేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ఆల్సో విల్ కమ్ అండర్ ఆథర్ కేటగిరీ. సో whoever can access app studio or dev studio or designer studio అన్ని ఒకటే more or less. సో దే ఆర్ కాల్డ్ ఆథర్స్. అండ్ ద రియల్ యూజర్స్ ఉంటారు కదా, రియల్ బ్యాంక్ ఎంప్లాయీస్, వాళ్ళని ఏమంటే యూజర్స్, యూజర్ రోల్స్ ఇస్తారు. అండ్ దిస్ ఈజ్ లైక్ అడ్మిన్. మేనేజర్ అంటే రియల్ మేనేజర్. ఓకే, రియల్ మేనేజర్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, మీ మేనేజర్ మీకు ఏం చేస్తారు? ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు, రోల్ ఏమి ఇస్తారు? ఆథరైనా. అండ్ నెక్స్ట్ డే ఆ మేనేజర్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి, వేరే మేనేజర్ వచ్చారు. ఓకే, వేరే మేనేజర్ మీకు టాప్లో వచ్చారు. సో అతనికి ఆపరేటర్ ఐడి క్రియేటెడ్గా ఉండదు కదా బై డిఫాల్ట్, సమ్మన్ షుడ్ క్రియేట్ కదా. ఎస్ ఆర్ నో? సమ్మన్ షుడ్ క్రియేట్, మీరే క్రియేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఏం రోల్ ఇవ్వాలి అతనికి? మేనేజర్ ఒక కొత్త ఆయన జాయిన్ అయితే ఆపరేటర్ ఐడి మిమ్మల్ని క్రియేట్ చేయమంటున్నారు, మీకు యాక్సెస్ ఉంది కాబట్టి మీరు లాగిన్ ఇంకోటి క్రియేట్ చేయాలి, అంతే కదా. సో మీరు అతనికి యాక్సెస్ క్రియేట్ చేయాల్సి వస్తే, ఆపరేటర్ ఐడి చేయాల్సి వస్తే రోల్ ఏమి ఇవ్వాలి అంటున్నాం? రోల్ ఏమి ఇవ్వాలి? రోల్ ఏమి ఇవ్వాలి? అవుట్ ఆఫ్ దీస్ మేనేజర్ 4 పోర్టల్. మేనేజరా? మేనేజరా? అతను ఎస్బీఐ బ్యాంక్ కొత్త మేనేజరా మేనేజర్. లైక్ ప్రాజెక్ట్లో టీసీఎస్ మేనేజరా? అతను ఏ మేనేజర్? మీ మేనేజరే కదా. అంటే మీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి మేనేజర్ అంటే అతనికి డెవ్ స్టూడియో రాదా? డెవ్ స్టూడియోనే వచ్చేది, అవునా? సో అంటే హీఈస్ ఆల్సో అన్ ఆథర్. సో మేనేజర్ అంటే వాట్ ఐమ్ సేయింగ్ అంటే రియల్ బ్యాంక్ మేనేజర్స్, రియల్ యూజర్స్. సో ఇప్పుడు ఆఫీస్లో మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే అక్కడ యూజర్ రోల్ ఇస్తారు, లేకపోతే ఆథర్ రోల్ ఇస్తారు, లేకపోతే అడ్మిన్ రోల్. మేనేజర్ రోల్ మీకు ఎందుకు ఇస్తారు? యూజర్ అంటే టెస్టర్ కాబట్టి. మీరు ఒక కంపెనీలో టెస్టర్గా జాయిన్ అయితే మీకు యూజర్ రోలే ఇచ్చేది. మీరు ఒక అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అయితే అడ్మినిస్ట్రేటర్ రోలే ఇచ్చేది. మీరు ఒక డెవలపర్ అయితే ఆ డెవలపర్లో లో లెవెల్ డెవలపరా, లేకపోతే మీడియమా, లేకపోతే మేనేజరా, డెలివరీ మేనేజరా, ప్రొడక్ట్ మేనేజరా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరూ డెవలపర్సే. అందరికీ డెవ్ స్టూడియోనే వచ్చేది, అందరూ ఆథర్ రోల్సే. సో అందరికి అర్థమైందా? ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆన్లైన్, మీ అందరికి అర్థమైందా? ఆఫ్లైన్, ఆన్లైన్, ఎవరి వన్ క్లియర్? జస్ట్ రెస్పాండ్. So here no need of no need of assigning any author for newcomer, right? Already they know the about this No, access it's not you like are that. saying. No, it's not like that. So if any person joining any company, okay, any company అని కాదు, whoever is planning to access our PEGA application, 100% వాళ్ళకి కావాల్సింది ఏంటిది? వాళ్ళకి లాగిన్ ఐడి కావాలిగా. దాన్ని టెక్నికల్గా ఏమంటున్నాం? ఆపరేటర్ ఐడి అంటున్నాం. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. జనరల్గా ఆపరేటర్ ఐడి అంటే ఏంటంటే, సో మేబీ సిటీఎస్లో మీరు జాయిన్ అయితే మీకు ఒక ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేస్తారా? ఎంప్లాయీ ఐడి చేస్తారా? సో ఈ ఎంప్లాయీ ఐడితోనే మీకు ఏదైనా యాక్సెస్ ఉండేది.
సో మీరు ఇక్కడ లీవ్ అప్లై చేయాలన్నా, ల్యాప్టాప్ రిక్వెస్ట్ చేయాలన్నా, వాట్ ఎవర్, ఇదే మీకుండే ఓన్లీ రిఫరెన్స్. అండ్ ఇప్పుడు సిటీ ప్రాజెక్ట్ వాళ్ళు ఉన్నారు. సో సిటీ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ అక్కడ ఎంప్లాయీకి కూడా ఒక ఎంప్లాయీ ఐడి ఉంటుందా? అండ్ మీరేం చేస్తున్నారు, ఇక్కడ సిటిఎస్లో జాయిన్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ అవుతున్నారు. అంటే మీకు 2 ఐడీస్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎంప్లాయీ ఐడి, దిస్ ఈజ్ క్లయింట్ ఐడి. సో క్లయింట్ ఐడి ఉంటుంది. సో ఈ క్లయింట్ ఐడియే కదా క్లయింట్కి రిలేటెడ్గా ఉండేది. సో దీన్నే మీరు ఆపరేటర్ ఐడి కింద క్రియేట్ చేస్తారు మీ మేనేజర్. ఓకే, సో డే 1 మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయండి అంటే, ఈజ్ యువర్ క్లయింట్ ఐడి క్రియేటెడ్ ఆర్ నాట్ అంటారు. ఎస్ అంటే ఆ క్లయింట్ ఐడితోనే ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అవుతుంది. అండ్ రోల్ ఏమి ఇస్తారంటే ఆథర్ రోల్, బికాస్ యు ఆర్ ఎ డెవలపర్ నౌ. యు ఆర్ ఎ డెవలపర్. మేబీ ఇప్పుడు ఇంకో టెస్టింగ్ టీం ఒకటి ఉంది. సో ఇక్కడ టెస్టింగ్ మేనేజర్ ఒకరు ఉన్నారు. ఒక కంపెనీలో మీరు టెస్టర్గా జాయిన్ అయితే మీకు ఆపరేటర్ ఐడి క్రియేషన్ జరగాలి. బట్ రోల్ ఏమి ఇవ్వాలి? యూజర్ రోల్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఎబోలో ఒక మేనేజర్ జాయిన్ అయితే మీరందరూ డెవలప్మెంట్ టీమే కాదా? సో ఇతనికి కూడా డెవ్ స్టూడెంట్ అయినా రావాల్సింది. అంటే వాట్ షుడ్ బి ద రోల్? ఆథర్ రోల్. ఓకే, నౌ క్లియరా? అర్థమైందా? Got it. Thanks. Okay, so there will be 4 types of roles in PEGA applications. సో 4 నేమ్స్ ఏంటో తెలియాలి. ఫైన్. సో మీ మేనేజర్ మీకంటే ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు, మీరు లాగిన్ అవుతారు. అవునా? సో లాగిన్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటిది? డెవ్ స్టూడియోనా, డెవలప్మెంట్ స్టూడియోనే కదా. అంటే డెవలప్మెంట్ ఫర్ వాట్? సిటీ బ్యాంక్లో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ప్రాజెక్ట్, లోన్స్ ప్రాజెక్ట్, అకౌంట్స్ ప్రాజెక్ట్, ఇలా 3 or 4 ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఈజ్ డెవలపర్ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, సెకండ్ పర్సన్ ఈజ్ డెవలపర్ ఫర్ లోన్స్ అప్లికేషన్, థర్డ్ పర్సన్ మైట్ బి డెవలపర్ ఫర్ థర్డ్ అప్లికేషన్. అంతేనా? అంటే నేను లాగిన్ అయితే నేను క్రెడిట్ కార్డ్ డెవలప్మెంట్ స్టూడియోకి లాగిన్ అవ్వాలి కదా, మీరు లోన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ స్టూడియోకి లాగిన్ అవ్వాలా? సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈస్ వన్ ఆపరేటర్ ఐడి అంటే మీరే. సో ఈ ఆపరేటర్ ఐడి షుడ్ బి కనెక్టెడ్ విత్ వన్ రోల్. అవునా? మీరు ఆథరా అంటే డెవలపరా కాదు. అండ్ దిస్ షుడ్ బి ఆథర్ ఫర్ వాట్ అనే ఒక అప్లికేషన్ నేమ్ ఉంటుందా? అండర్స్టాండింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? సో ఆపరేటర్ షుడ్ బి కనెక్టెడ్ విత్ రోల్ యాజ్ వెల్ యాజ్ వన్ అప్లికేషన్. దిస్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు మన ఆఫీస్లో రవి అనే పర్సన్ ఒక టెస్టర్ అనుకోండి. సో వాడికి ఇచ్చే రోల్ ఏంటి? యూజర్. హీస్ టెస్టర్ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. శ్యామ్ అనే పర్సన్ ఉన్నాడు. సో హీస్ లైక్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ లోన్స్ అప్లికేషన్. అంటే వాడికి ఇచ్చే రోల్ ఏంటి? అడ్మిన్. అప్లికేషన్ ఏంటి? లోన్స్. సో ఇప్పుడు మీరు సంథింగ్ లైక్ సాయి అనుకోండి. సో యువర్ లైక్ డెవలపర్ ఆర్ ఆథర్ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. ఇంతేనా? So there should be one referencing table in the background holding all the operator details. Okay, all the operator details. ఇప్పుడు మనం పెగా లాగిన్ పేజ్లో మేబీ నేనే లాగిన్ అయ్యాను అనుకోండి. సో ఆర్ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి. సో నెక్స్ట్ మీకు ఏం రావాలి? డెవలప్మెంట్ స్టూడియో ఫర్ వాట్ అప్లికేషన్? మేబీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. సో అంటే ఈ లాగిన్ పేజ్లో నేను లాగిన్ అవుతున్నప్పుడు సో మేబీ ఈ పర్సన్ ఏబిసిడి అనే పర్సన్ అసలు డెవలపరా టెస్టరా అనే రెఫరెన్సింగ్ ఎక్కడో చెక్ చేసుకునేగా రావాలి. ఎస్ ఆర్ నో? ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా రెఫరెన్సింగ్ ఎప్పుడు డేటాబేస్ టేబులే. ఎవ్రీ టైం డేటాబేస్ టేబులే. సో అంటే వెన్ ఎవర్ వీ క్లిక్ ఆన్ దిస్ లాగిన్ బటన్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ విత్ సో అండ్ సో టేబుల్. అండ్ ఆ టేబుల్లో ఈ ఐడితో ఏదైనా మ్యాచింగ్గా ఉందా, అండ్ ఈ పాస్వర్డ్తో ఏదైనా మ్యాచింగ్గా ఉందో చెక్ చేసుకొని అది వ్యాలిడ్ ఆపరేటర్ అయితే, అంతేనా, వ్యాలిడ్ లాగిన్ అయితే దెన్ ఇట్ విల్ బి చెకింగ్ ఫర్ వాట్ ఈస్ ద రోల్. అంటే నెక్స్ట్ రావాల్సింది డెవ్ స్టూడియో ఫర్ వాట్ అప్లికేషన్? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్. ఇదే జరిగేది. అర్థమైంది అందరికీ స్టేట్మెంట్? సో ఎవరివన్ క్లియర్, రైట్? సో మన లాగిన్ పేజ్ ఉంటుంది. లాగిన్ పేజ్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అంటే ఆపరేటర్ ఐడి అండ్ మీ ఓన్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తున్నప్పుడు సో నెక్స్ట్ పెగాకి ఏదో స్క్రీన్ రావాలి కదా. సపోజ్ నేను ఇక్కడ డమ్మీది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ అయితే నాకు నెక్స్ట్ డెవ్ స్టూడియో వస్తుందా? ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని వస్తుంది. అవునా? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ ఏం జరుగుతుంది ఇక్కడ?
ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ టు చెక్ ఇన్ ద డేటాబేస్ టేబుల్ వెదర్ దిస్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్ట్ ఆర్ నాట్, వ్యాలిడ్ ఆర్ నాట్. సో ఒకవేళ వ్యాలిడ్ అయితే నెక్స్ట్ ఫర్దర్ థింగ్స్ చెక్ చేసుకుంటుంది. ఇన్వాలిడ్ కాబట్టి ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఆన్ దిస్ లాగిన్ బటన్ ఏం జరుగుతుందని ఇంటర్వ్యూస్లో అడుగుతారు. గెటింగ్ మై పాయింట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ. సో విత్ వాట్ టేబుల్ అని అడుగుతారు, విత్ వాట్ టేబుల్ నేమ్ అని అంటారు, అవునా? సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఎస్క్యూఎల్ క్వైరీస్ ఏది మీరు రాయాల్సిన అవసరమే లేదు. మీరు రాయాల్సిన అవసరం లేదు. బట్ పెగా బ్యాక్గ్రౌండ్లో చేసే యాక్షన్స్ అన్ని మీకు తెలియకపోతే మీకు వచ్చే కొన్ని డిఫెక్ట్స్ మీరు ఫిక్స్ చేయలేరు. సో ఒక డిఫెక్ట్ ఎలా ఉంటుందంటే, నేను ఒక బ్యాంక్లో క్లర్క్ అనుకోండి, పెగా అంటే ఏంటో తెలియదు, బ్యాంక్లో ఒక నార్మల్ క్లర్క్, నాకు వచ్చేది కూడా సేమ్ లాగిన్ స్క్రీనే కదా. నేను మా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సో ఒక ఆపరేటర్ ఐడి నేను లాగిన్ అవ్వాలి అని అంటే, సో ఈ యూఆర్ఎల్ ఇచ్చేసి ఇది లాగిన్ చేయండి అండ్ దిస్ ఈజ్ యువర్ ఐడి పాస్వర్డ్ అంటారు. దాన్ని ఆపరేటర్ ఐడి అనాలనేది కూడా జనరల్గా రియల్ యూజర్స్కి తెలియదు. సో ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే నాకు బై మిస్టేక్ డెవ్ స్టూడియో వచ్చింది అనుకోండి, వచ్చేసింది అనుకోండి. సో దాంతో నేనేం చేసుకుంటాను? అవును, నేను మా మేనేజర్కి రిపోర్ట్ చేస్తే మా మేనేజర్ ఏం చేస్తారు? ఆయన రియల్ ఎంప్లాయీ, ఆయనకి పెగ రాదు. ఆయన ఏం చేస్తారు? ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్కి ఒక ఇన్సిడెంట్ ఒక టికెట్ రైజ్ చేస్తారు, సేయింగ్ లైక్ దిస్ ఆపరేటర్ వెన్ ఎవర్ లాగింగ్ ఇన్ సమ్ ఇన్అప్రోప్రియేట్ స్క్రీన్ వస్తుంది అని. అంతేనా? సో ఇప్పుడు మీరు ప్రొడక్షన్ సపోర్ట్లో వర్కింగ్ అయితే దీన్ని మీరు ఫిక్స్ చేయాలి. ఏం చేంజెస్ చేయాలి? ఈ పర్సన్కి బ్యాక్గ్రౌండ్లో అడ్మిన్ ఆర్ ఆథర్ అని ఉంటేనేగా వాడికి ఆథర్ స్టూడియో, అడ్మిన్ స్టూడియో వచ్చింది. మీరు దీన్ని యూజర్ అని మార్చాలి. అసలు ఎక్కడ మార్చాలి, టేబుల్ నేమ్ ఏంటి అనేది తెలియకపోతే ఎలా? అండర్స్టాండింగ్? మీరు క్వైరీ రాయక్కర్లా, అట్లీస్ట్ ఏం చేంజెస్ ఎక్కడ చేయాలో తెలియాలి కదా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ టేబుల్ నేమ్. సపోజ్ ఇక్కడ యూజర్ని చేంజ్ చేస్తారు అనుకోండి, మీకు టేబుల్ నేమ్ తెలిసింది, చేంజెస్ చేస్తారు. సో ఇష్యూ రిజాల్వ్ అయినట్టే కదా? ఎస్ ఆర్ నో? ఇష్యూ రిజాల్వ్ అయినట్టే. ఇప్పుడు యాజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ నేను లాగిన్ అయినప్పుడు నాకు కరెక్ట్ స్క్రీన్ వస్తుంది. బట్ లాగిన్ ఈజ్ టేకింగ్ లైక్ 3 minutes టైం. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే లోడింగ్ అని చెప్పి చాలాసేపు వెయిట్ అయ్యి తర్వాత కరెక్ట్ యూజర్ పేజ్కి వచ్చింది అనుకోండి. సో అంటే అంతసేపు లాగిన్ టైం అవటం కూడా కరెక్ట్ కాదు కదా. సో దాన్ని పర్ఫార్మెన్స్ ఇష్యూ అంటాం, పర్ఫార్మెన్స్ డిఫెక్ట్ అంటాం. సో దీనికి కూడా నేను మళ్ళీ మా మేనేజర్కి రిపోర్ట్ చేస్తాను. సో మేబీ నాకు ఒకటికి ఇంత స్లోగా అవుతుంది ఆర్ అందరికీ స్లో అవుతుంది అనేది ఓవరాల్ ఒక డిఫెక్ట్ లాగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారు? అగైన్ ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి టికెట్ వస్తుంది. మీరు ఇప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ టీం అయితే మీరేం చెక్ చేయాలి? సో ఈ పర్సన్ లాగిన్ అయ్యాడు, మేబీ ఆథర్, మేబీ యూజర్ రోలే వచ్చింది, మేబీ క్రెడిట్ కార్డే వచ్చింది, అంత డేటాబేస్లో కరెక్ట్గానే ఉంది, బట్ ఇన్ బిట్వీన్ ప్రాసెసింగ్ డిలే అయినట్టేనా? సో ఏం చూడాలంటే మీరు ఆన్ క్లిక్ ఆఫ్ దిస్ ఎస్క్యూఎల్ క్వైరీ ఎంత టైం పడుతుందో చెక్ చేయాలి. ఎస్క్యూఎల్ క్వైరీ మీరు రాయాల్సిన అవసరం లేదు. అసలు ఎస్క్యూఎల్ క్వైరీ ఏం జనరేట్ అయింది, రెస్పాన్స్ టైం ఎంత, ఏ టేబుల్తో హిట్ అవుతుంది, అండ్ ఈ ప్రాసెసింగ్ బ్యాక్ అంతా కరెక్ట్గా లోడ్ అవుతుందా లేదా, ఇవి చెక్ చేయాలి. సో అవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియకపోతే మీరు ఏం చేస్తారు? ఎస్ ఆర్ నో? ఇది చాలా చాలా చిన్న చిన్న డిఫెక్ట్స్ యాక్చువల్గా. మీరు ఒక 3 months తర్వాత ఇదే రిక్వైర్మెంట్ చెప్తే ఇంత సింపుల్దా అన్నట్టు అనిపిస్తుంది మీకు. చాలా బేసిక్ ఇది, ఆపరేటర్ రిలేటెడ్ చేంజెస్ అన్ని. So how to create one operator ID and how to change the role and how to change respect to application names and what is the database table name and what is the SQL query, how much time is it is taking. So ఇవన్నీ basic questions, basic, ultra basic. So for today I'll just tell you database table name, అది గుర్తుపెట్టుకోవాలి. Okay. So if this is our PEGA login page, username password enter చేస్తే ఈ టేబుల్తో హిట్ అయ్యి డేటాను తెచ్చుకుంటుంది అనుకుంటున్నాం కదా. సో డేటాబేస్ టేబుల్ నేమ్ ఏంటంటే PR_ఆపరేటర్స్, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వెన్ ఎవర్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ యూ షుడ్ సే, సో వాట్ ఈస్ ద డేటాబేస్ టేబుల్ నేమ్ హోల్డింగ్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్తారు?
PR_operators. ఓకే, ఫైన్. సో ఈ టేబుల్ నేమ్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక రిక్వైర్మెంట్ జనరల్గా ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఒక బ్యాంక్ మేనేజర్ అనుకోండి. ఓకే, నేను ఒక బ్యాంక్ మేనేజర్. సో నాకు కావాల్సిన సినారియో ఏంటంటే, సో దేర్ షుడ్ బి వన్ డ్రాప్ డౌన్ వేర్ ఐ హ్యావ్ టు గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ మై బ్యాంక్ ఎంప్లాయీస్. ఓకే, నేను ఒక బ్యాంక్ మేనేజర్ని. సో నేను లాగిన్ అవుతాను అంటే నాకు వచ్చేది మేనేజర్ పోర్టలేనా? ఎస్ ఆర్ నో? ఒక మేనేజర్ లాగిన్ అయితే వచ్చేది ఏంటిది? మేనేజర్ పోర్టలే కదా. సో ఇక్కడ చెక్ యువర్ ఎంప్లాయీ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది అనుకోండి. సో అక్కడ డ్రాప్ డౌన్లో ఆల్ మై ఎంప్లాయీ నేమ్స్ లిస్ట్ రావాలి. క్లర్క్ ప్లస్ క్యాషియర్ ప్లస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరు రావాలి. సో ఆల్ దీస్ ఆర్ లైక్ ఆపరేటర్స్. ట్రూ ఆ ఫాల్సా? ఆల్ దీస్ ఆర్ ఆపరేటర్స్. ట్రూ ఆ ఫాల్సా? చెప్పండి. యూజర్సే. యూజర్స్ అనేవాళ్ళు కూడా ఆపరేటర్సా కాదా? పెగాలో లాగిన్ అయ్యేది ఎవరైనా ఏంటి, వాడు యూజర్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, టెస్టర్ అవ్వచ్చు, రియల్ మేనేజర్ అవ్వచ్చు, లేకపోతే మీ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు పెగా వాళ్ళెవరు ఆపరేటర్. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫర్ అన్ రియల్ బ్యాంక్ మేనేజర్ ఇఫ్ ఈజ్ లాగింగ్ ఇన్ దేర్ షుడ్ బి వన్ డ్రాప్ డౌన్ షోయింగ్ అవుట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ హిస్ యూజర్స్ ఇలా రావాలి అనుకోండి. ఇది మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్. సో దీన్ని మీరు ఏం చేస్తారు, యాజ్ ఎ డెవలపర్గా మీరు డెవలప్మెంట్ చేయాలా దీన్ని, అవునా కాదా? డెవ్ స్టూడియోలో లాగిన్ అవుతారు అండ్ దీన్ని మనం సెక్షన్ అంటాం. ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేసి ఒక డ్రాప్ డౌన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తారు, అవునా? ఎస్ ఆర్ నో? ఒక డ్రాప్ డౌన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు అండ్ ఆ డ్రాప్ డౌన్లో వాల్యూస్ ఏం రావాలి అనేది టేబుల్లో డిసైడ్ అయిన దాన్ని బేస్ చేసుకునేనా కాదా? డేటాబేస్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో ఇక్కడ అన్ని రిజల్ట్స్ రావాలి. ట్రూ ఆ ఫాల్సా? ఐ మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా? సో డేటాబేస్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో మనకి ఇక్కడ అన్ని నేమ్స్ రావాలి, అవునా కాదా? సో ఈ రిక్వైర్మెంట్ మిమ్మల్ని చేయమంటే ఈ డ్రాప్ డౌన్ నుంచి ఒక ఎస్క్యూఎల్ క్వైరీని ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేయాలి. మీరు కోడింగ్ 1% కూడా రాయరు. సో హౌ టు మేక్ దిస్ డ్రాప్ డౌన్ ఎగ్జిక్యూటింగ్ వన్ ఎస్క్యూఎల్ క్వైరీ హియర్ and how to pull out all the list and ఇక్కడ వచ్చే ఎంప్లాయీ నేమ్స్ ఆర్ సర్టెన్ లిస్ట్ ఏ టు జెడ్లో రావాలా ఆర్ జెడ్ టు ఏలో రావాలా ఆర్ మేబీ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్లో సార్ట్ అవ్వాలా, ఇవన్నీ ఇక్కడి నుంచే చేంజెస్ చేస్తాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఫ్రంట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఈజీ. సో దాని నుంచి బ్యాక్ అండ్ ఫంక్షనాలిటీస్ ఎలా చేయాలనేది లాజికల్ థింకింగ్. సో పెగా ఈజ్ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ లాజికల్. సో మీరు ఎంతలాగా ఆలోచించాలనేది మీకు స్లోగా అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఫిజికల్ కోడింగ్ అనేది ఎక్కడ ఉండదు. సో బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా పర్వాలా, ఈ లాజికల్ థింకింగ్ బిల్డ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 months చాలా క్రూషియల్గా మీరు చాలా అటెంటివ్గా ఉండాలి. ఓకే, లాజికల్ వైజ్ మీకు చాలా బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. Okay, fine. So let me quickly recap whatever happened. Okay, so fine. So day one. So you are supposed to ask for this URL, the development URL అంటాం. So and so URL అంటాం. And URL ని హిట్ చేస్తే మీకు వచ్చేది ఈ లాగిన్ పేజ్. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ బ్రౌజర్. ఆ సర్వర్ రేంజ్లో ఉన్నప్పుడు ఉంటే చాలు. అండ్ దెన్ హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు దిస్ పెగా వాళ్ళని ఏమంటున్నాం, operator అంటాం. ఓకే, ఆపరేటర్ కెన్ బి అండ్ బిజినెస్ అనలిస్ట్ and a developer, a real user or a bank manager, admin, whatever it is, పెగలో లాగిన్ అయితే చాలు వాళ్ళని ఏమనాలి, ఆపరేటర్ అనాలి, అవునా? ఇప్పుడు నేను లాగిన్ అయితే డెవలప్మెంట్ స్టూడియో రావాలి అంటే నా ఆపరేటర్ ఐడికి రోల్ ఏమి ఇవ్వాలి, ఆథర్ రోల్. రోల్స్ ఏమేమి ఉన్నాయి, మేనేజర్ ఇంకా యూజర్. Okay, so there will be 4 roles in pega. So each operator ki what should be the role అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఒక డెవలపర్ కి ఆథర్ రోల్, ఒక టెస్టర్ కి యూజర్ రోల్, మేనేజర్ కి మేనేజర్ రోల్, అడ్మిన్ కి అడ్మిన్ రోల్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ కి అడిషనల్ గా ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ విత్ వన్ అప్లికేషన్ నేమ్ ఆల్సో.
అంతేనా? ఇప్పుడు నేను ఒక రియల్ యూజర్ని అయితే నేను లాగిన్ అయితే యూజర్ పోర్టల్ రావాలి. ఏం పోర్టల్ అది? క్రెడిట్ కార్డ్ పోర్టలా, లోన్స్ పోర్టలా, ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవ్రీ ఆపరేటర్ షుడ్ బి కనెక్టెడ్ విత్ వన్ అప్లికేషన్, 100% మ్యాండేటరీ. ఓకే. సో వాట్ ఈస్ ద డేటాబేస్ టేబుల్ నేమ్ holding operators? PR underscore operators. ఫైన్. సో కమింగ్ క్లాసెస్లో మీకు అదర్ టేబుల్స్ కూడా ఉంటాయి. ఓకే. పిఆర్ ఆపరేట్ డేటాబేస్ అంటే ఏంటి? జనరల్గా కలెక్షన్ ఆఫ్ టేబుల్స్, అంతేనా? ఇండియన్ డేటాబేస్ అంటారు, అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఇండియాలో ఉన్న ఆల్ టేబుల్స్, ఏపీ ఒక టేబుల్, తెలంగాణ ఒక టేబుల్, లైక్ వైస్. సో టుడే వీఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ వన్ టేబుల్ లైక్ పిఆర్ అండర్ స్కోర్ ఆపరేటర్స్. అండ్ కమింగ్ క్లాసెస్లో యూల్ అండర్స్టాండ్ సమ్ అదర్ టేబుల్ నేమ్స్ ఆల్సో. అండ్ ఫ్యూ టేబుల్ నేమ్ స్టార్ట్స్ విత్ పీసీ అండర్ స్కోర్. ఇది దేంతో స్టార్ట్ అయింది? పిఆర్. ఫ్యూ టేబుల్ స్టార్ట్స్ విత్ పీసీ. ఫ్యూ అదర్ టేబుల్ స్టార్ట్స్ విత్ PR4. సో ఇంటర్వ్యూస్లో నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, వై దిస్ టేబుల్ స్టార్టింగ్ ఓన్లీ విత్ పిఆర్, వై నాట్ విత్ పీసీ, వై నాట్ విత్ PR4, ఇలా అడుగుతారు. సో అసలు పిఆర్ అంటే ఏంటి, పీసీ అంటే ఏంటి, PR4 అంటే ఏంటి, వాట్ టేబుల్స్ కి ప్రిఫిక్స్ ఉంటుంది, వాట్ అదర్ టేబుల్స్ కి సెకండ్ ప్రిఫిక్స్, దీస్ థింగ్స్ యుల్ కమ్ టు know in coming classes. So today we are just understanding basic point about operator ID. So next class lo, so how to create one operator ID, how to log in, and how to create one application, and then how to develop all these things అనేది step by step గా చూద్దాం. Okay, clear? అర్థమైందా? Understood every one of you? Clear గా అర్థమైందా? Online anyone? Any doubts? Clear, sir. No doubts, sir. Clear. Sure. Thank you. Fine. So we'll meet again on Monday. So class will be on Monday again. Thank you. Yeah, thank you.